జాతీయవాద భావాలు ఎక్కడెక్కడైతే దేశాలలో గట్టుకున్నాయో ఆ దేశాలని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఈ జార్జ్ సోరోస్. ఈ తెల్లోడితోని మన దేశ ప్రధాని జర జాగ్రత్తగా ఉండాలనా అని అంటే ఏడ తగ్గాల, ఏడ నెగ్గాల, ఏడ గడ్డపర దించాలా మనం చేసుకుంటూ పోయినాం. యుఎస్ని పక్కకు జరిపినాం. మీ ముత్తాతల కాడికేని రాసిన చరిత్ర నువ్వు చదువుకొని పైకి వచ్చినావు అని అంటే నీకు ఆ చరిత్ర కూడా అర్థం కాదు. అదేనా చక్కగా అర్థమైతే నేను ముంగట చెప్పినా నీకు అర్థం కాదు, నీకు రాసిచ్చినా అర్థం కాదు. అందులో హైలైట్ అయిందని అంటే అది రాసిచ్చినాక కూడా ఆ సెంటెన్స్ నువ్వైతే ఇప్పుడు ఫ్రేమ్ చేస్తావు చూడు, అది జనాలకు అర్థం కాదు. 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు మీ ముత్తాత కాడికేని, మీ నాయనమ్మ కాడికేని, మీ నాయన కాడికేని, మీ అమ్మ కాడికేని వీళ్ళందరూ పరిపాలించిన మళ్ళీ వాళ్ళేం కట్టలు కట్టిరని ఒకసారి మాట్లాడవేందుకు? ఇక నాకు అర్థమే కాలేదురా నాయన. ఆ ప్రేమ చూడాలి కళ్ళల్లో. ఇంకా స్క్రీన్లు జరసేపు కెమెరాలు బంద్ చేస్తాడో చుమ్మచాటి అవుతుండే. ఇంటర్వ్యూ తీసుకునేటోడు రాహుల్ గాంధీ. ఇలా చిట్టా నంబర్ 1 జర గంభీరంగా ఉంటుంది ఫ్రెండ్స్. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్. కంప్లీట్ చిట్టాలన్నీ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ పోవాలి. ఇలా అన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో స్ట్రేట్ టు ది చిట్టా నంబర్ 1 తీసుకొని మాట్లాడితే వెనక పెట్టిన ఫోటో జార్జ్ సోరోస్ అండ్ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో నేను అక్కడ పెట్టిన. ఎందుకు పెట్టినా ఏంది అని అంటే ఈ తెల్లోడితోని మన దేశ ప్రధాని జర జాగ్రత్తగా ఉండాలనా అని అంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అంత పెద్దగా లేకపోవచ్చు, బట్ అప్రమత్తం అయితే ఖచ్చితంగా ఉండాలన్నది చిత్రగుప్త్ భావన. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఈ తెల్లోడు ఈ రెజిమ్ చేంజ్లకు జర మంచి పేరున్నోడు. వీడు వస్తాడు, మాట్లాడనీకి రాకపోయినా, నిలవడానికి రాకపోయినా, పొయ్యనీకి రాకపోయినా, కడుక్కోనికి రాకపోయినా రెజిమ్ చేంజ్లలో మాత్రం గట్టిగా చేసిండనన్నది మనం అందరం సాక్షులమై చూసినాం. ఇవాళ ఇమ్రాన్ ఖానే తీసుకొనిరి, షేక్ హసీనానే తీసుకొనిరి, మన పక్కకున్న దేశాలల్లో ఈడ ఎట్లా చిచ్చు పెట్టిండు అని అనేది మనం అందరం చూసినాం. సో పక్కకున్న దేశాలల్లో గెలికిండు కాబట్టి ఖచ్చితంగా ఇది మన దేశంలోకి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు అని అంటే వాడు ఆల్రెడీ చేస్తూనే ఉన్నాడు. ఎట్లా చేస్తున్నాడు, అందుకు చేస్తున్నాడు, ఇదంతా ఏం చేస్తున్నాడు అని అంటే ఈ రెజిమ్ చేంజర్ గురించి మనం చాలాసార్లు మాట్లాడినాం ఫ్రెండ్స్. ఐడియలీ వీడికి నేషనలిజం అంటే జాతీయవాదం అని అంటే బాగా చిరాకు. ఇక ఏడికని పుట్టిండో, ఎట్లా పుట్టిండో, ఎవరితో పుట్టిండో ఆ దేవుడికి ఎరుకు కానీ వీడికి నేషనలిజం అని అంటే వీడికి సెట్ కాదు. జార్జ్ సోరోస్కి ఎస్పెషల్లీ జాతీయవాద భావాలు ఎక్కడెక్కడైతే దేశాలలో గట్టుకున్నాయో ఆ దేశాలని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఈ జార్జ్ సోరోస్. ఇవాళ మనం భారత్కి రష్యాకు ఉన్న సత్సంబంధాలు, మన ట్రేడ్, గ్యాస్ ఆర్ టు దట్ మ్యాటర్ ఏవైతే ఆర్మ్స్ డీల్స్ నడుస్తున్నాయో మనం ఇవాళ మన ఒక ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకున్నాడు స్టార్ట్ చేసినాం భారత్లో. ఇవాళ మన ఇంట్రెస్ట్లు మనమే సొంతంగా తీసుకుంటున్నాము. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే భారత్ శత్రువులు ఎవరైతే ఉన్నారో అన్నోన్ గన్మెన్కి జై, దీని తప్ప ఇంకా మనం ఎక్కువ ఏం మాట్లాడతలేను. ఇవాళ మన డొమెస్టిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ కాశ్మీర్ అట్లాంటి ఇష్యూస్ ఇక్కడ మనం అమెరికా హస్తాక్షేప్ ఏదైనా చేస్తానంటే పక్కకు జరుగు, హఠాసవానికి ఘటా అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. ఇవాళ చైనాతో డీల్ కూడా చేస్తుంటే అమెరికా ఎంతో గట్టిగా డోక్లాంలా భారత్ చైనా యుద్ధం జరుగుతుందేమో అని భావించిండ్రు. తద్వారా భారత్ ఆర్థిక వ్యవస్థ ప్లస్ టు దట్ మ్యాటర్ అయితే ఆర్మ్స్ డీల్స్ ఉంటాయో అందులో శవాల మీద పేలాలు ఎరుకునే రకం ఒక మాటలో చెప్పాలనంటే అమెరికా. బట్ అది మనం మన చాకచక్యంగా దౌత్య నీతితో, డిప్లొమసీతో ఏడ తగ్గాల, ఏడ నెగ్గాల, ఏడ గడ్డపర దించాలా మనం చేసుకుంటూ పోయినాం. యుఎస్ని పక్కకు జరిపినాం. అట్లనే ఆ కాడికి వచ్చేసరికి మన ఫారెన్ పాలసీ ఇవాళ ఎంత పటిష్టంగా ఉన్నదో మనం అందరికీ తెలుసు. ఇచ్చి పడేస్తున్నాం. ఏమన్నా తేడాలు ఏమన్నా వచ్చినాయనంటే మన జయశంకర్ గారు ఇచ్చి పడేస్తారు. ఇదంతా జరుగుతున్న తరుణంలో వీళ్లకు ఏదైతే రెజిమ్ చేంజ్ మన భారత్లో చేద్దామని అనుకున్నారో అది కొంచెం డిలే అవుతుంది. వీళ్ళకి అది వశపడతలేదు. వీళ్ళ తపస్సు భంగం జరుగుతుందని చెప్పి తపన పడుతున్నారు. ఈ తపనకు ఆద్యం పోసేది ఎవరు? ఈ తపస్సును భారతదేశంలో ముంగటికి తీసుకోబోతున్నది ఎవరు? ఒత్తు పెట్టి, కొవ్వొత్తులు పెట్టి ఒక జ్యోతి లెక్క దీన్ని జ్వాలాముఖి లెక్క చేద్దామని అనుకుంటున్నది ఎవరు? దీని వెనకాల ఎవరెవరు చేతులు ఉన్నారు అని చెప్పి నేను మాట్లాడుతున్నానంటే ఇలా సాక్ష్యాలతోనే మీ ముంగటికి వస్తా. చిత్రగుప్త్ ఎల్లప్పుడూ సాక్ష్యాలతోనే మీ ముంగటికి వచ్చింది కాబట్టి ఇవాళ దేశంలో ప్రోగ్రెసివ్ రాజకీయం ఉన్నదా, రిగ్రెసివ్ రాజకీయం ఉన్నదా, ఆర్ టు దట్ మ్యాటర్ కొన్ని ప్రతిపక్షాలు ఏవైతున్నాయో అవి మన భారత్కి ఎలా మేలు చేకూరుస్తాయా, లేకపోతే ఇవి చేసేటివి ఎప్పుడు చేదు అనుభవాలే భారత్కి మిగులుతాయా అనేది ఒక పెద్ద ప్రశ్నల సమాధానం మనకు దొరుకుతుందా అనే ఒక అన్వేషణ ఇవాళ మనం చేద్దాం. ఈ ముచ్చట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే రాహుల్ గాంధీ అనే ఈ వ్యక్తి అమెరికా పోయిండు. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి అమెరికా పోయిండు. అమెరికాలో పోయి నువ్వు ఏం కట్టలు కట్టినవరా నాయనా అనంటే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. సాక్ష్యాలతోనే చిత్రగుప్తు కాబట్టి నిన్న ఏమేమి మాట్లాడిండో సారు అవన్నీ మనం ఇవాళ మాట్లాడదాం. సో నా ఫస్ట్ స్టేట్మెంట్ ఇవాళ ఏందనంటే ఇవాళ ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి
జార్జ్ సోరోస్కి చాలా సన్నిహితంగా పనిచేస్తాడా, వీళ్ళిద్దరు కలుసుకుంటారా, లేకపోతే జార్జ్ సోరోస్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళతోనైతే ఖచ్చితంగా కలిసినట్టు నేను ఫోటోలతో సహా వెనకటికి కాంగ్రెస్ ఈయన చరిత్ర చెప్పినప్పుడు మీ అందరికి ఆధారాలతో చూపించిన. అయితే ఈడ సీన్ సీతారా కట్ చేస్తే ఏందనంటే టెక్సాస్లోనో ఎక్కడనో మన రాహుల్ గాంధీ గారు కూర్చొని ఏమని మాట్లాడతారు, రాజకీయాలలో ప్రేమ లేదనంట. ఇక నాకు ప్రేమదేశం సినిమా యాదొచ్చింది. ఇక ఎట్లనంటే మనోడు రాజకీయాలలో ప్రేమలనంటే ఏంది, ఇప్పుడు గరీబోళ్ళకి ఇల్లులు కట్టుడు ప్రేమ కాదా, గరీబోళ్ళకు రోడ్లు కట్టుడు ప్రేమ కాదా, గరీబోళ్ళకు కరెంట్ లేని జాగాలలో కరెంట్ ఇచ్చుడు ప్రేమ కాదా, హాస్పిటల్ లేని జాగాల హాస్పిటల్ కట్టుడు ప్రేమ కాదా, వాళ్ళకు లోన్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించుడు ప్రేమ కాదా? అంటే ప్రేమ అంటే ఏంది, ఓ మధు, ఇప్పటిదాకా మా శ్రీధర్ అన్న వాడుతుండు, ఓ మధు ఓ మధు నీ మనసు నాకు తెలుసు, ఇదే వాడాలా, ఇదే ఉంటుందా జిందగీ అంటే ప్రేమ అంటే? హ్యూమిలిటీ లేదంట, బొంగు లేదంట, ఏదో మాట్లాడతాడు. ప్రేమ అంటే ఏంది నాకు అర్థం కాలే. నీకు ఉండొచ్చు ప్రేమదేశం సినిమా, కనులు తెరిచిన కన్నె పిల్ల, కనులు మూసిన కన్నె పిల్ల, నీ నోట్లకేం మాట వచ్చినా కక్క కక్క కటాకట్ కాలేజీ స్టైలే ఉండొచ్చు నీది. అట్లా కాదు ఇడ రాజకీయం అంటే. ఇప్పుడు మనోడికి శబ్దాలు నోట్లలో మస్తుంటాయి. రాహుల్ గాంధీ అనే వ్యక్తికి నోట్ల ఆవాజ్ వస్తుంది, మూగ మనిషి అయితే కాదు. కాకపోతే ఈ శబ్దాలంకరణ అనేది రాదు మనోడికి. ఈ శబ్దాలంకరణతో పాటు అర్ధాంకరణ అని అంటాం కదా, ఇది అంటే ఉన్నమాట చెప్పాలంటే టూ మచ్ ఆఫ్ సాహిత్యంలోకి ఎందుకు కానీ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఆర్ సెంటెన్స్ ఫ్రేమింగ్ అంటారు కదా, మన జిందగీలో రాదు రాహుల్ గాంధీకి. ఏదో చెప్పనీక పోతాడు, ఏదో బెండకాయలతోని పూలు కట్టి పోతాడు. మనం నేను అదే చెప్తున్నా, బెండకాయలు పెడతాడు, బెండకాయలు పెట్టి పిల్లర్లు కట్టిన బ్రిడ్జిలు కట్టిన ఇప్పుడు పోతాయి చూడని అంటాడు. ఈ బెండకాయల బ్రిడ్జిలు ఇక్కడ పనిచేయి, బైగానికే బాతా అని అంటారు మన హైదరాబాద్ లాంగ్వేజ్లో. కరెక్ట్గా చెప్పి ఈ బైగానికే బాతా అని ఎందుకు అంటున్నానంటే నిరుద్యోగం గురించి మాట్లాడతాడు. మన ఎవరు పూలువాలా చాచా ముని మనమడు, ఇందిరాగాంధీ మనవడు, రాజీవ్ గాంధీ కొడుకు, సూపర్ పిఎం సోనియా గాంధీ గారి కొడుకు, ప్రియాంక వాడ్రా గారి అన్న, రాబర్ట్ వాడ్రా గారి బామ్మడిది. కుటుంబమే కదా కాంగ్రెస్ అంటే, ఇంకేముంటుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి మాట్లాడతాడు, నిరుద్యోగం అని మాట్లాడతాడు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, నువ్వు అమెరికాలో తీసుకున్నా అలా పేరే మేనిఫెస్టోలో అన్ఎంప్లాయ్మెంట్ అని ఉన్నది, నువ్వు చైనాలో తీసుకున్నా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది, నువ్వు పోలాండ్లో తీసుకున్నా ఉన్నది, యుక్రెయిన్లో తీసుకున్నా ఇంకెక్కువ ఉన్నది, రష్యాలో ఉన్నది, చైనాలో కూడా ఉన్నది, జర్మనీలో కూడా ఉన్నది, కెనడాలో కూడా ఉన్నది. నువ్వు ఏడలేదు చెప్పు, ఇలా ఏడ తీసుకున్న గ్లోబల్ సినారియోలో అన్ఎంప్లాయ్మెంట్ అనే టాపిక్ లేకుండా ఏదన్నా ప్రభుత్వాలు తన మేనిఫెస్టో డిజైన్ చేస్తున్నాయా? మీ కమెంట్ రూపంలో నాకు ఫస్ట్ చెప్పు ఫ్రెండ్స్. సెకండ్ ఏమంటాడంటే మనోడు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ హ్యాపెనింగ్ అంట. అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది బంద్ అయిపోయిందంట. ఈ సిగ్గుదప్పినోడికి ఏం తెలుసు, ఏం మాట్లాడతాడు అనేది నాకు పెద్దగా వస్తుంది. ఎందుకంటే చరిత్ర చక్కగా తెలియదు కదా. మీ ముత్తాతల కాడికేని రాసిన చరిత్ర నువ్వు చదువుకొని పైకి వచ్చినావు అని అంటే నీకు ఆ చరిత్ర కూడా అర్థం కాదు. అదేనా చక్కగా అర్థమైతే నువ్వు మళ్ళీ భారత్ని ప్రేమిస్తావా ద్వేషిస్తావా అనేది నీకు అర్థమవుతుంది. నేను ముంగట చెప్పినా నీకు అర్థం కాదు, నీకు రాసిచ్చినా అర్థం కాదు. అందులో హైలైట్ అయిందని అంటే అది రాసిచ్చినాక కూడా ఆ సెంటెన్స్ నువ్వైతే ఇప్పుడు ఫ్రేమ్ చేస్తావు చూడు, అది జనాలకు అర్థం కాదు. నీ జిందగీ అంతా గిట్లు ఉంటుంది. నువ్వు మళ్ళగా ఎట్లా మాట్లాడతావు అంటే జిందగీ నా మిలేగి దుబారా అని అంటావు. ఇప్పుడు నువ్వు 10 సంవత్సరాలు నీకు ఛాన్స్ ఉండే ప్రధానమంత్రి అయ్యేది, నువ్వు కట్టలు కట్టినావు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నాక కూడా నువ్వేమన్నా నేర్చుకున్నావు అని అంటే 55 సంవత్సరాలు వచ్చిన తర్వాత నీకు అప్పుడు అనిపించింది, ఆత్మ పరిశీలన చేసుకున్నాక నీకు అనిపించింది, అప్పుడు నేను ప్రిమేచూర్ ఉండే, ఇప్పుడు కొంచెం నేను కటాకట్ సర్కార్ ఫామ్ చేయగలుగుతా, నేను ఏదో ప్రైమ్ మినిస్టర్ కాగలుగుతా. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే నువ్వు బయటికి పోయి ఏం మాట్లాడుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది దేశం మీద. నువ్వు ఇండియాలో మాట్లాడుకో, మేము అంటలేం కదా, దానికి రాజకీయ కౌంటర్లు ఎవరెవరు ఇవ్వాలనో వాళ్ళు ఇస్తారు రాహుల్ గాంధీ. బట్ ప్రాబ్లం ఏంటంటే నువ్వు విదేశాలలో పోయి స్వదేశాన్ని దూషించుడు ఏంది నాకు అర్థంగా. ప్రేమ లేదంట రాజకీయాలలో, ఏడు ప్రేమ ఉంటుందిరా నాయన. మళ్ళీ నీ ప్రేమ ఎడికవా? వెస్ట్ బెంగాల్లో లొల్లి జరుగుతున్నది కదా, మళ్ళీ నీ ప్రేమ వ్యక్తం చేయనీక పోలేదు నువ్వు. మణిపూర్లో లొల్లి అవుతుంది, నువ్వేమన్నా ప్రేమ వ్యక్తం చేయనీక పోయినావా? గాడా కుకీల సైడ్ పోయి క్రిస్టియన్ మిషనరీ కథలు ఉంటాయి కదా, ఇటలీ మిషనరీ కథలు, ఇవన్నీ మాకు తెలియవా కథలు? ఆడ పోయి మళ్ళీ పెద్దగా చేస్తారు. మళ్ళీ వెస్ట్ బెంగాల్ ఎందుకు సందేశ్ కల్లి ఎందుకు పోలేరా పోయి నాకు అర్థం కాదు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు అని అడుగుతున్నా. సో ఈ ప్రేమ అని డోంగు బంద్ చేయర్రి. అండ్ టు దట్ మ్యాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాడికి వచ్చి భారతదేశంలో ఏం జరుగుతలేదని అంటున్నావు కదా. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ని మ్యాంచెస్టర్ ఆఫ్ ఈస్ట్ అంటుండే, మీకు తెలుసా? అది ఉత్తరప్రదేశ్ని మ్యాంచెస్టర్ ఆఫ్ ఈస్ట్ అంటుండే. ఇవేమన్నా తెలుసా? ఈస్ట్ ఇండియా కంపెనీ తెలుసు, ఎందుకంటే వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ తయారు చేసారు కదా ఇలా కుటుంబం వచ్చిన తర్వాత. వీళ్ళు నడిపించేది అంతే, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ లేదని. సరే
మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా లేదు. మళ్ళీ 10 సంవత్సరాల మోడీ సర్కార్ మీదనే నీకు ఇలా కన్నేసి పెట్టినావు కదా. మళ్ళీ 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు మీ ముత్తాత కాడికేని, మీ నాయనమ్మ కాడికేని, మీ నాయన కాడికేని, మీ అమ్మ కాడికేని వీళ్ళందరూ పరిపాలించిన మళ్ళీ వాళ్ళేం కట్టలు కట్టిరని ఒకసారి మాట్లాడవేందుకు. మొన్నటిదాకా పోయి భారత్లో డెమోక్రసీ లేదు, మీరు రావాలా, మీరు వచ్చి సేఫ్ గార్డ్ చేయాలా, నువ్వు గాజులు వేసుకున్నాడు వా, మళ్ళీ నీకు అర్థమైతే లేదా? నీ కార్యకర్తల జిగర్ల దమ్ము లేదా? మీ కాంగ్రెస్ కార్యకర్తల నాయకులకు దమ్ము లేవా? డెమోక్రసీ రిస్టోర్ చేయాలని అంటే ఎట్లా చేయాలి? సబ్జెక్టు పరంగా డిబేట్లలో వస్తారా? చిత్రగుప్త ఆహ్వానం పలుకుతున్నది మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలు. రండి కూర్చొని మాట్లాడదాం. ఇది అంచెలంచెలకు పోయి ఏడదాకా వచ్చిందంటే నన్ను ప్రధానమంత్రి చేయండి అనే ముచ్చట కాడికి పోయిండు మనోడు. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నా అని అంటే, నిన్న లవ్, ఇప్పుడు ప్రేమ అని అన్నాడు రాజకీయాలలో, దాని తర్వాత నిరుద్యోగం గురించి మాట్లాడిండు, దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అని మాట్లాడిండు. నిన్న ఇక ఆడేవాడైతే ఇంటర్వ్యూ అడుగుతున్నాడు, చూడవాడు ఎట్లా చూస్తున్నాడు అని అంటే, అబ్బా ఇక అసలు ఇక నాకు అర్థమే కాలేదురా నాయన, ఆ ప్రేమ చూడాలి కళ్ళల్లో. ఇంకా స్క్రీన్లు జరసేపు కెమెరాలు బంద్ చేస్తాడో చుమ్మచాటి అవుతుండే ఇంటర్వ్యూ తీసుకునేటోడు రాహుల్ గాంధీ. ఈ చుమ్మేశ్వరి అయిపోయారు ఇద్దరు. ఒబ్బొబ్బొబ్బ కళ్ళల్లో ఆనందం చూడాలా. అరే నాయన, నువ్వు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నావు తెలుసా? మొన్నటి దాకా రాహుల్ గాంధీ అంటే లైట్ తీసుకొని ఆయన గురించి ఏది మాట్లాడేది. ఇక మళ్ళీ నేను ఏమనాలి ఆ లాంగ్వేజ్లో చెప్పుర్రు. మళ్ళీ నేనేమన్నా అంటే రాహుల్ గాంధీని గట్లా అన్నారా అని అంటారు. ఓ మాట చెప్తున్నా. అయితే ఆ ఇంటర్వ్యూ అడిగిండు, నువ్వు 4000 కిలోమీటర్లు నడిచినావు కదా అంటే, బాయ్ కానీ ఎట్లుంటుంది అంటే, ఇక మా ఇంట్లో థ్రెడ్ మిల్లులు ఉన్నాయి, మేము థ్రెడ్ మిల్లులలో కనీసం 1 కిలోమీటర్ కూడా నడవలేకపోతున్నావు, నువ్వు 4000 కిలోమీటర్లు ఎట్లా నడిచినావు, నీ ఫిట్నెస్లలో అబ్బా నువ్వు ఫిట్నెస్ మంచిగా ఉన్నావు, ఇక పొగడతలు చూడాలి. 4000 కిలోమీటర్లు ఏడా నడిచిండ్రా పోయి మీ రాహుల్ గాంధీ అడుగుతున్నా. ఓ 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ చక్కగా ఇట్లా 10 అడుగులు వేసిండో లేదో, 7 అడుగులు వేసిండు. దాని తర్వాత బస్సులలో కూర్చుంటుండే, బుర్రన తిరుగుతుండే. ఏంటన్నా బీఫ్ ఫెస్టివల్ అయితే ఆడైతే ఈడైతే రఘురామ్ రాజన్ ఎక్సెట్రా కలుస్తుండే, పోతుండే, వస్తుండే. 4000 కిలోమీటర్లు నడిచిండ్రా ఆయన. దాని తర్వాత ఇంకేమంటాడంటే, మేము ఏది మాట్లాడినా మీడియా అది ప్రొజెక్ట్ చేస్తలేదు, మొత్తం మీడియా అంతా గోధీ మీడియా అయిపోయింది, కంప్లీట్గా బయాస్డ్ అయిపోయింది, ఎక్సెట్రా అని మాట్లాడతారు. ఉన్న ఛానళ్ళన్నీ నీ చుట్టే తిరుగుతున్నాయి కదా, ఎక్సెప్ట్ సోషల్ మీడియా అలా పక్కకు పెడితే ఉన్న ఛానళ్ళన్నీ నీ చుట్టే తిరుగుతాయి కదా. తెలంగాణలో కూడా 2-3 ఛానళ్ళు మీ చుట్టే తిరుగుతాయి కదా, కాంగ్రెస్ చుట్టూ. యూట్యూబర్లు కూడా తిరుగుతారు కదా. ఆడ సంసారం ఉంటుంది ఇలా మాటలు. మనం మాట్లాడితే మాత్రం మాట్లాడిరు చూడు వ్యభిచారపు మాటలు. కోర్టులు కూడా డెసిషన్స్ ఫేవర్గా ఇస్తలేవట. అరే నాకు అర్థం కాదు ఏందనంటే, కాకరించి ఉంచినాయి మీ నోట్లల్లో, నిన్నే 2-3 సార్లు ఉంచినాయి. నువ్వే సారీ చెప్పినావు సుప్రీంకోర్టులకు. నువ్వు రాఫేల్ మీద పోయినావు, నిన్ను ఉంచిండ్రు. నువ్వు రామ మందిరం మీద పోయినావు, దేశ ప్రజలు ఉంచిండ్రు. నువ్వు ఎలక్ట్రల్ బాండ్ల మీద పోయినావు, అది ఆడ చచ్చిపోయినావు. తర్వాత ఉల్టా నీ మీద నీ అకౌంట్లకే పైసలు తీసుకోనికే కోర్టు ఆపేసింది. ఎవేజన్ ఆఫ్ ట్యాక్స్ కింద నిన్ను నూకిరు ఎలక్షన్లల్లో. నువ్వు పోయి భారతీయ జనతా పార్టీ మీద ఏడ్చినావు. నువ్వు ట్యాక్సెస్ అక్క కట్టిన ఉంటే నీ సోర్స్ సైడ్కైనా వచ్చిందని చెప్పి ఉంటే నిన్నెందుకు నీ అకౌంట్లు బ్లాక్ చేస్తారు చెప్పు. అంటే మీకు అనుకూలంగా జడ్జిమెంట్లు వస్తే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కరెక్ట్గా పనిచేస్తే, లేకపోతే పనిచేయ. ఈడ డెమోక్రసీ కత్రమే ఉన్నది. ఎట్లా మాట్లాడతారా పోయి నాకు అర్థం కాదు. ఇక దాని తర్వాత బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అని అంటారు. ఉమెన్ ఎంపవర్మెంట్, బీజేపీ ఆర్ఎస్ఎస్లో మహిళలను ఎప్పుడు ప్రోత్సహించరు అని అంటారు. ఇప్పుడు ద్రౌపది ముర్ము ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి గారు, ఆమె మహిళ కాదా? ఆమెను ప్రోత్సహించలేదా? మీ ఐడియాలజీ ఏంది? సోనియా గాంధీ సల్లగా ఉండాలా, మీ చెల్లె సల్లగా ఉండాలా, చెల్లెకు చేసుకున్న బావ సల్లగా ఉండాలా, కథం దునియా మొత్తం బాడమే జాయ్, మనకు సంబంధం లేదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నువ్వు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మాట్లాడినప్పుడు సందేశ్ ఖలీలో పోయినావా? ఇంట్లోనే కూర్చున్నావు కదా సంకనాక. మళ్ళీ ఒక్కరాదన్న సందేశ్ ఖలీకి పోయినావా? నువ్వు పోలే. అదే ముచ్చట నేనేం అడుగుతున్నా, వెస్ట్ బెంగాల్లో మొన్న పెద్ద కాండ అయింది, ఆడ కనబడ్డవాను. అది నేను మాట్లాడదలుచుకోలే, మీడియా ఎగ్జాగరేట్ చేస్తుందని చెప్పి. బంగ్లాదేశ్లో పెద్ద లొల్లు అవుతుంది, మళ్ళీ మహిళల మీద అత్యాచారాలు జరిగిండ్రు, యాసిడ్లు పోసిండ్రు పోయాను జాగలల్లా. మళ్ళీ నువ్వేమన్నా మాట్లాడినావా? ఆడ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడినప్పుడు గ్లోబల్ పర్స్పెక్టివ్లో యూఎస్ఏలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ గ్లోబల్ పర్స్పెక్టివ్ నేను ఎత్తిలు ఉండాలి కదా రాహుల్ గాంధీ. నువ్వేం మాట్లాడినావు? అది వాళ్ళ అంతర్గత సమస్య అని చెప్పి కొట్టేసినావు. ఇవాళ జన్ ధన్ అకౌంట్లు పెట్టి ధన్ కేటీఆర్ అన్నట్టు జన్ ధన్ అకౌంట్లు పెట్టి ధన్ అని చెప్పి లోన్లు ఇచ్చింది, ఆర్ టు దట్ మ్యాటర్ పైసలు వేసింది. అందులో సింహభాగము మహిళలు ఉన్నారు. ముద్రా లోన్లలో లోన్లు ఇచ్చింది సింహభాగము మహిళలు ఉన్నారు. ఉమెన్ బిల్, మహిళా బిల్ తీసుకొచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ. ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలు బాగుపడరు కాంగ్రెస్లలో చెప్పురు మీరు, దళితులలో ఒక మాట చెప్పురు. ఇప్పుడు ఇదే ముచ్చట నేను హర్యానా కాడికి వచ్చి మాట్లాడితే మళ్ళీ హూడా మిమ్మల్ని ఇడిచిపెట్టి ఎందుకు పోయింది? ఇవాళ దేశంలోనే లేడు అని చెప్పి చెప్తున్నారు. సీట్ల పంచాయతీల కిరికిరైంది, శైలజను ప్రొజెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ శైలజను ప్రొజెక్ట్ చేస్తే జాట్ కమ్యూనిటీ ఆడ కిరికిరైతుంది. సో హూడా దాన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తాడో తెలియదు. తర్వాత శైలజను పెట్టే మేము హూడాను ప్రొజెక్ట్ మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఓబీసీలను ప్రమోట్ చేసేది ఉండే కదా. ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు కలుపుతావు, ఆడ గడ్డపారదించుతావు, ఆడ దోస్తీ అంటావు, ఈడ కుస్తీ అంటావు. ఫస్ట్ నీ రాజకీయాలు నువ్వు చక్కగా చేసుకో కదా. ఎంతసేపు భారతీయ జనతా పార్టీ అండ్ టు దట్ మ్యాటర్
నువ్వు పొలిటికల్ పార్టీలను తిట్టుకోరా నాయన, సంఘ్ పరివారం ఎందుకు తీసుకొస్తున్నావు ఆర్ఎస్ఎస్ని? నీకు ఒక అదైపోయింది, ఏది మన పంచకుద్దే అది ఉంటుంది చూడు, మన బాక్సింగ్ పంచ్ అది ఉంటుంది చూడు, పంచ్ బ్యాగ్ అయిపోయింది నీకు అది. వచ్చుడు గుద్దుడు పోడు ఏంద్రాపై నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు నీకు ఇన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు ఫస్ట్. దీని మీద ఆన్సర్ ఉంటుందా అని అంటే రాహుల్ గాంధీ దగ్గర ఉండదు. తర్వాత ఇక కొత్తగా నేర్చిండు అయ్యా, మొన్నటిదాకా కన్నడ అని ఒర్లిండు, ఇప్పుడు కొత్తగా నేర్చిండు నిన్న. సి ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు స్పీక్ తెలుగు, we need to honor that. But Bharatiya Janata Party is emphasizing Hindi. It is imposing Hindi on the public. ఒక్కడన్నా భారతీయ జనతా పార్టీ నాయకుడు, కార్యకర్త ఆర్ టు దట్ మ్యాటర్ కోన్కిస్క కుటుంబం ఎవరున్నా సరే హిందీ కంపల్షన్ అని చెప్పి ఎవరైనా మాట్లాడిన ఘటనలు సంఘటనలు ఉన్నాయా? నువ్వు నాకు చూపెట్టు. సెకండ్ పాయింట్ ఏందనంటే ధనిక రాష్ట్రాలు ఏవైతే హిమాచల్ ప్రదేశ్ ఉండేనో, ఎస్పెషల్లీ కర్ణాటక, హిమాచల్ పక్కకు పెట్టిన కర్ణాటక ఎంత ఆర్థికంగా గట్టిగా ఉండే రాష్ట్రము, ఇలా నువ్వు సంకనాకి పిచ్చినావు నీ 6 గ్యారంటీల పేర్ల మీద. సంకనాకి పిచ్చి నువ్వు ప్రజలను మభ్యం ఏం పెడుతున్నావు? కన్నడాలో మాట్లాడాలా, కన్నడాలో చేయాలా, ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైనా తెలుగు రాష్ట్రాలకు వచ్చినా సౌత్ ఇండియాకి వచ్చినా ట్రాన్స్లేటర్ పెట్టుకుంటావు. నీ సిగ్గు తప్పిన రాజకీయాలు చేయనికే నువ్వు ట్రాన్స్లేటర్ పెట్టుకుంటావు. మళ్ళీ నీకు అంత నీతి నిజాయితీ ఉంటే పీకుడు మొగోడా నువ్వు ట్రాన్స్లేటర్ పెట్టుకోకుండా భాషా ప్రావీణ్యం నేర్చుకునేది ఉండే పివి నరసింహారావు లెక్క. అది చేత కాదు, నువ్వు ట్రాన్స్లేటర్ పెట్టి మాట్లాడుతావు. అయినా ఈ సిగ్గు తప్పిన రాజకీయాలకు నేను ఏమడుగుతున్నానంటే కాంగ్రెస్లో నీకు అసలు ఏమన్నా తెలుగు ఉన్నదా అని అడుగుతున్నా రాహుల్ గాంధీ. ఎందుకంటే తమిళనాడులో హిందీ ఇంప్లిమెంటేషన్ చేసి హిందీలోనే చేయాలని అంటే కాక్తూ అని ఉంచితే ఆడబడ్డది మీ నాయనమ్మ పోయి. తమిళనాడు ప్రజలను అడుగు, ఇందిరాగాంధీ గారి గురించి చెప్తారు. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ తెలుగు అనేది కొత్తగా మాట్లాడుతున్నావు. ప్రాబ్లం ఏడొస్తుంది అని అంటే మనోడు షురూ చేస్తే జాతి గాంధీ ఏడికి ఒకటే మాట మాట్లాడతాడు, కులగన ఈగన ఆగన క్యాస్ట్ సెన్సెస్ రిజర్వేషన్స్ ఇది అది. నా ప్రాబ్లం అంతా ఏందనంటే కాంగ్రెస్ రేపు పవర్లకు వస్తుంది అన్న ఒక మనకు పీడకల్లా పడ్డా, పీడకల మనకు 2029లో కాంగ్రెస్ వస్తుందని పడ్డా నేను మీకు రాసిస్తున్నా. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినా ఈ కులగన చేయడు. ప్రాబ్లం ఏమవుతుంది అంటే రాహుల్ గాంధీ ఏం చేయాలనుకుంటుండో అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో చేపిస్తాడు. అని మనోళ్ళు ఇటు తలకాయలు ఊపుకుంటా మెరిడసి ఊపుతారు చూడు, ఇట్లా ఊపుకుంటూ ఇటు ఊపు కూడా చేస్తారు. మనోని కౌంటర్ ఇచ్చుడు మనోళ్ళకు జర చల్లబడ్డారు సలచారు బజ్జీలు దీని. ఎందుకనంటే దాల్ కిచిడి లెక్క అడ్డమైన చెత్తనంతా తీసుకొని వచ్చి పార్టీలో నింపుకున్న తర్వాత కౌంటర్ ఇచ్చేటోడు ఎవడు ఉంటాడు? కట్టర్ కార్యకర్త ఉన్నోడే కౌంటర్ ఇస్తాడు. దాల్ కిచిడి వాళ్ళు ఏమిస్తారు పార్టీలో? వాళ్ళు గెలిస్తే గట్లనే ఉంటుంది. మళ్ళీ స్టేట్మెంట్లు చూడరు మీరు, కట్టర్ నాయకులే కట్టర్ కార్యకర్తలు ఎట్లుంటాయి, దాల్ కిచిడి గ్యాంగ్ ఎట్లుంటాయి. ఈ తెలుగు గురించి మాట్లాడతాడు. ఫస్ట్ నువ్వు నేర్చుకోడు, వితౌట్ ట్రాన్స్లేటర్ నేర్చుకోకుండా రా, నువ్వు చూపెట్టు నాకు హిందీ అనేది ఏడ మాట్లాడుతున్నావు. నువ్వే సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని డివైడ్ చేసినావు. నార్త్లో భారతీయ జనతా పార్టీ, సౌత్ నువ్వు అధికారంలో ఉన్నంతసేపు మాత్రము నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఉండదు. నువ్వు గెలిచేటప్పుడు సౌత్ ఇండియాలో కాంగ్రెస్, నార్త్ ఇండియాలో ఈ ఓటు తీసుకొచ్చిండి. ఇంకొకటి ఎట్లా మాట్లాడతారంటే క్యాస్ట్ సెన్సస్ చేసి ఏం చేస్తావు అంటే అందరికీ సమానత్వం తీసుకో. సమానత్వం అంటే ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో ఒక 100 ఎకరాలు ఉన్నది అనుకో, 100 ఎకరాలలో నాకు 20 ఎకరాలు ఉన్నాయి అనుకో, నాకు ఒక ట్రాక్టర్ ఉందనుకో. నువ్వు ఏమంటున్నాడు అంటే మనోడు ఒక ట్రాక్టర్ ఉందంటే 15-20 ఎకరాలు ఆరాంగా దున్నొచ్చు అనుకుంటున్నాను నేను. ఫటాఫట్ ఒక రోజులో మంచిగా ఆరాంగా దున్నొచ్చు. అంటే ఇప్పుడు మనోడు ఏమంటాడంటే ఏ పైసలు పెట్టకున్నా, ఏ లోన్ తీసుకోకున్నా, ఏ ఈఎంఐ కట్టకపోయినా ట్రాక్టర్ కొన్నోడు మాత్రం నడపొద్దు. మొత్తం చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా ట్రాక్టర్ ఎక్కి కూర్చోవాలి, వాళ్ళు కూడా నడపాలా ట్రాక్టర్. అయ్యా జాగిరి ఎట్లా నడుపుతారు? నీ పార్టీలో మళ్ళీ సమానత్వం ఉన్నదా? నువ్వే ప్రైమ్ మినిస్టర్ ఏం కావాలి? నెత్తి మీద 100 రూపాయలు పెడితే చారణకముడు పుణ్యాన్ని కూడా తీసుకోరు నేను, ఎవరు పుణ్యానికి కూడా తీసుకోరు నేను. నీ పార్టీలనే ఇగో ఇట్లున్నది, నీ రాజకీయాలనే గిట్లున్నది, నువ్వు మళ్ళీ పెద్ద సమానత్వం గురించి మాట్లాడుతావు. నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ఇది ఎట్లుంటుంది అని అంటే మోదీ అండ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ రన్నింగ్ ఇండియా, ఈజ్ రూలింగ్ ఇండియా అనగానే ప్రజాతంత్రం రా నాయన, గట్లనే ఉంటుంది. మళ్ళా మాట్లాడరా అని మోహన్ మంత్రిని పెట్టి నడపలే మీ అమ్మ? సూపర్ ప్రైమ్ మినిస్టరే సోనియా గాంధీ గారు నడపలే మీ అమ్మగారు? మళ్ళీ అప్పుడు ఎవరి నోట్లలో పెట్టారు బర్ఫీలు పెట్టినారు, కాజు బర్ఫీలు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, నాకు సమాధానం చెప్పు. గోల్డ్ మెడల్ ఎస్సీ ఎస్టీలకు ఎందుకు వస్తలేదు అని అంటే, అరే గోల్డ్ మెడల్ రావాలంటే ఒకటే ఇస్తారా అయ్యా? ఎస్సీ ఎస్టీలలో ఉన్నారు అని చెప్పి 4-5 పెట్టారా నాయన? ఓబీసీలు ఉన్నారు అని చెప్పి 7-8 పెట్టారా నాయన? గోల్డ్ మెడల్ ఒకటే ఉంటుంది. మీ కాంగ్రెస్లో నీకు ఇస్తారు చూడు గోల్డ్ మెడల్, ఎడి చేతలకు గట్లనే ఉంటుంది. ఒకటికే ఇస్తారు కాంగ్రెస్లో. ఎడి చేతలలో ఎవడు గోల్డ్ మెడల్ కొడతారంటే రాహుల్ గాంధీ కొడతారా? ఇంకొకటికని ఇస్తారా? ఇట్లుంటుంది. అందులో మనోడు ఏకలవ్య ఎగ్జాంపుల్ తీసుకుంటాడు, కర్ణుడిది ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. ఇప్పుడు ఈ ఏలు కోసేసిండు ద్రోణాచార్యుడు అని అంటే ఏకలవ్య అనే మనిషి అడవిలో కూర్చొని స్పై యాక్టివిటీస్ చేస్తున్నట్టు మనకు స్టోరీలు చెప్తారు. ఇప్పుడు నేను ఇక డీటెయిల్గా ఓదలుచుకోలే వాళ్ళకు. మళ్ళీ కొంతమంది లేస్తారు ఇక పండితులు, ఓ గిరీష్ నువ్వు అట్లా మాట్లాడు. నేను నాకు తెలిసింది చెప్తున్నా. ఐ స్టాండ్ కరెక్టెడ్.
ఐ రెండర్ అండ్ అపాలజీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో మహాభారతం కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఏంది? ఇప్పుడు కర్ణుడు ఉన్నాడు, కర్ణుడు సచ్చిండు అని అంటే పాపాలు చేసిండు, సచ్చిండు కూడా పరంధాముడు చేతిలోనే చచ్చిండు కదా. ఆయన కళ్ళ ముంగట కళ్ళ ముంగట సాక్షి చచ్చిండు కదా. పాపాలు చేసిండు, పోయిండు. భీష్ముడు కూడా పాపాలు చేసిండు, పండుకున్నాడు బాణాల మీద. కర్మ సిద్ధాంతం అదే ఉంటది కదా. ఆ లోన్ మాఫీ చేస్తారు, ఇంకొక ముచ్చట మాట్లాడతాడు. కాంగ్రెస్ చేసింది. నీకు వేవ్ ఆఫ్ కి రైట్ ఆఫ్ కి తేడా తెలుసుకో ఫస్ట్. వేవ్ ఆఫ్ కి మళ్ళీ వేవ్ అనగానే సముద్రంలో వచ్చే అలలు అనుకోకు. ఓ రాహుల్ గాంధీ, నీకు చెప్తున్నా నేను, వేవ్ ఆఫ్ కి రైట్ ఆఫ్ కి తెచ్చుకున్న తర్వాత మేము ఎట్లుండాలని అంటే, ఇప్పుడు ఒక ఊర్లో ఆడ బ్రాస్ మ్యానుఫ్యాక్చరింగ్ మంచిగా ఉంటుంది, ఒక దగ్గర టెక్స్టైల్స్ మంచిగా చేస్తారు, ఆ ఇండస్ట్రీని ప్రోత్సహించారు. ఎవడు చేస్తలేడు రా బాయ్, నీకు తెలియదు. నీ న్యాయయాత్రలో నువ్వు కట్టలు కట్టినావు అయినా, నువ్వు ఏం తిరిగినావు? ఇవాళ ఉత్తరప్రదేశ్ 1 ట్రిలియన్ ఎకానమీకి పోతున్నది అని అంటే, మన ODOP అని అంటారు, 1 district 1 product. ఇది నేను చిత్రగుప్తులో మాట్లాడినా పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు. 1 district 1 product కింద 1 ట్రిలియన్ ఎకానమీ కలగనుకుంటా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉపయోగి ఫర్ ది దేశ్ యోగి ఆదిత్యనాథ్ గారు ఎట్లా కార్యాచరణ తీసుకుపోతుండని చెప్పిన. నీకు తెలుసా అసలు ODOP అని అంటే ఏందో, OPOD అని అంటే ఏందో? నీకు ఏం తెలియదు, చెప్పినా అర్థం కాదు. పోయి విదేశాలలో భారత్ ఇజ్జత్ దీనికి కూర్చొని ఉన్నావు. ఇంకోటి ఏం మాట్లాడుతారంటే, చైనా డిజైన్ చేస్తుంది, భారత్ కేవలం అసెంబుల్ చేస్తుంది అని అంటే, మళ్ళీ మీ నాయన ఏం చేసుకున్నాడు? మీ మన్మోహన్ సింగ్, మీ సూపర్ PM, మీ అమ్మగారు ఉండే కదా, ఏం చేసిండ్రు? మీ నాయనమ్మ ఏం చేసింది? మీ నాయన ఏం చేసిండు? మీ ముత్తాత ఏం కట్టలు కట్టిండు? 50 సంవత్సరాలలో చేయండి, 10 సంవత్సరాలలో కట్టలు కట్టాలా. ఇవాళ ఇప్పుడు ఏదో ఐఫోన్ లాంచ్ అవుతుందంట కదా ఫ్రెండ్స్, అందులో ఏదో 3 nanometer ప్రాసెసింగ్ యూనిట్ ఉందంట, 3 nanometer చిప్ ఉంటుందంట, అది ప్రాసెసింగ్ యూనిట్ అంట. నాకు అంత టెక్నికల్ డీటెయిల్స్ తెలియదు, నా IQ లెవెల్ తక్కువ. సో ఆ ప్రాసెసింగ్ నానోమీటర్ ఇలా భారత్ తయారు చేయాలని అంటే ఇంకో కనీసం 5 సంవత్సరాలు పడుతుంది అని అంటారు. బికాస్ దాని తాలూకా స్కిల్ యూనివర్సిటీలు, దాని తాలూకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, దాని తాలూకా R&Dలు మన భారతదేశంలో ఉండాలిగా. చైనా ఇవన్నీ చేసుకుంటూ వచ్చింది. టిమ్ కుక్ ఒక మాట మాట్లాడింది వెనకటికి, చైనాలో నాకు చీప్ లేబర్ దొరకడు దూరం మాట. ఆ రోజులు పోయినాయి. ఈ రోజు నాకు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ చేసే మ్యాన్ పవర్ నాకు ఇప్పుడు కావాలి అని అంటే గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది నాకు. అంటే వాళ్ళు స్కిల్ డెవలప్ చేసుకోనికి ఎంతెంత ముందు పెట్టుబడి పెట్టిరో అర్థం చేసుకో. మళ్ళీ నువ్వు ఇక మళ్ళీ నాకు గలీజ్ మాటలు వస్తాయి పొద్దున. నువ్వు ఏం కట్టలు కట్టినావు ఇన్ని రోజులు? నీ కుటుంబం ఏం కట్టలు కట్టింది? కాంగ్రెస్ ఏం కట్టలు కట్టింది? నాకు అర్థం కాదు. కానీ GST అగేన్స్ట్ ఉందంట, మ్యానుఫ్యాక్చరింగ్కి ఖిలాఫ్ ఉందంట. మళ్ళీ మీ ముత్తాతల కాడికైనా వచ్చిన ట్యాక్స్ స్ట్రక్చర్ 15 ట్యాక్స్ స్ట్రక్చర్లు పడైన ఉండే కదా. ఈడికేని ఆ స్టేట్కి ఈడికి పోవాలంటే వే బిల్లులు పట్టుకొని తిరగాలి కదా ఊరంతా. ఒక్క దగ్గర వే బిల్లు లేకపోతే ఆడ సంపాదన ఉండే కదా. లంగాలు వచ్చే దందలు చేసి మెటీరియల్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు లొల్లెట్లు ఉండే, అది తెలియదా? GST రాగానే లొల్లు అయిందంట. మళ్ళీ మీరు కూడా తెస్తానన్నారు కదా GST. అదే భారతీయ జనతా పార్టీ చేసిందన్నట్టు ఏం చేసిందని అంటారు. అరే నువ్వు అసలు ఏం చెయ్యాలని అనుకుంటున్నావు అని నేను ఎత్తిలో పెట్టుకో. ఊబర్, బజాజ్, మహీంద్రా ఇట్లా. అరే ఊబర్ ఒక ఫెసిలిటేటర్ రా నాయన. ఊబర్ వచ్చి మేము ఉద్యోగాలు ఇస్తానని అన్నాడు అనలే. జర చక్కగా ఫీడ్ చేయరు నాయన మీ ఓడికి. ఊబర్ ఏం చేసిందని అంటే, ఎస్ దెర్ ఈజ్ ఎ వాక్యూమ్, ఇక్కడ పొటెన్షియల్ ఉన్నది బిజినెస్కి అని వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఏం చేసిరనంటే ఒక యాప్ తయారు చేసిరు, డ్రైవర్లను యూజర్లకు లింక్ చేసిండ్రు. అందులో కొంతమంది ఏం చేశారు, అరే ఇక్కడ మంచి సంపాదన ఉన్నదని వాడు కారు కొనుక్కున్నాడు. కారు కొనుక్కోగానే మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ అయ్యానే ఉద్యోగాలు వచ్చినాయి. ఇది చేను, ఇది ఐడియా అని అంటారు. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అని అంటారు. ఒక రాహుల్ గాంధీ కాంగ్రెస్ని మార్చేస్తున్నాడు. ఇది ఒక ఫెసిలిటేటర్ ఏందో తెలియదు, నీకు ఏందో తెలియదు, ఏదో లొడలొడలో మాట్లాడుతూ ఇండస్ట్రీ మోనోపాల్ అయిపోయిందంట. ఇండస్ట్రీ మోనోపాల్ అవుతుంది రా భయ్, మంచిదే కదా మోనోపాల్ అయితే భారత్లో, తప్పేమున్నది దానిలో? అలా డిమాండ్ పెరుగుతుంది కదా మోనోపాల్ అయితే. దాని తర్వాత ఈ ఇక కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా తిట్టాలి నాకు అర్థం కాదు. నేషనల్ యాంథమ్ని తీసుకొని వస్తాడా, జాతీయ గీతాన్ని తీసుకొని వచ్చి ఏమంటాడంటే, మేము అన్ని రాష్ట్రాలను ఈక్వల్గానే ట్రీట్ చేస్తాం. ఏ రాష్ట్రాలను మనం తప్పుదో పట్టించి మాట్లాడినామా? యూనియన్ ఆఫ్ స్టేట్స్ పర్హాప్స్, ఫెడరల్ స్ట్రక్చర్ ఎస్ మేబీ, బట్ భారత్ తన అఖండత కలుపుకున్న డైవర్సిటీ, అనేక్తాల ఏక్తా అని అనేది అంటాం కదా, అదే కదా భారత్ అని అంటే. నువ్వు జాతీయ గీతాన్ని తీసుకుపోయి ఆడెందుకు మాట్లాడుతున్నావు రవి? నాకు అర్థం కాదు. కానీ కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా నేను. ఓ షూ మ్యానుఫ్యాక్చరింగ్, అరే షూ ఎట్లా తయారు చేయాలో అందరికీ తెలుసు రాహుల్ గాంధీ. కాకపోతే డిమాండ్ ఏంది, ఏ మోడల్ షూ ఎక్కువ పోతున్నది, దానికి సప్లై చైన్ ఏమున్నది, దానికి లాజిస్టిక్స్ ఏమున్నాయి, మార్కెట్ డిమాండ్ ఎట్లా మనం చేయాలా, ఎట్లా పెనట్రేట్ కావాలా, మార్కెటింగ్ స్కిల్స్ ఏమి ఉండాలా. ఇగో ఇప్పుడు కావాల్సింది ఇది, దీన్ని అప్ స్కిల్ అంటారు. ఇది నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు అప్ స్కిల్ నీకు చేస్తున్నాడు శామ్ పిత్రోదా అమెరికాలో. నీ స్కిల్ ఏంటంటే జాతి గాది కట నేను ప్రిపేర్ కాలేదు, దీనికి గింతే ప్రిపేర్ అయ్యొచ్చు, ఇది నీ స్కిల్. ఇప్పుడు నీ అప్ స్కిల్ ఏంది తెలుసా? ఇగో నువ్వు నిన్న మాట్లాడినావు చూడు, ఏదో పెట్టి ప్రేమ కావాలన్నావు చూడు, ప్రేమదేశం సినిమా లెక్క. ఇది నీ అప్ స్కిల్, నీ అవకాశం ఇదే. అందుకే యు ఆర్ ఎ రిగ్రెసివ్ టు ది నేషన్ అని చెప్తా నేను. మళ్ళీ అడిగి పోతాడు శివ ఈజ్ ఎ డిస్ట్రాయర్ అని చెప్పి నీకు ఏది తెలుసు శివ గురించి, శంకరుడు గురించి, పరమేశ్వరుడు గురించి? శివుడు అనే వ్యక్తి అసలు
ఆయన నేను నీకేం చెప్పాలి శివుడు గురించి అని అంటున్నా, నీకేం చెప్పాలని అని అంటున్నా. ఆది నుంచి అనంత వరకు ఉన్న వ్యక్తిని నువ్వు కమెంట్ చేస్తావు అమెరికాలో పోయి. ఆయనకు ఈగో లేదు, ఆయనకు ధనం లేదు, ఆయనకు అహంకారం లేదు, ఆయనకు కోపం లేదు, ఆయనకు ద్వేషం లేదు, చిదానంద రూపం శివోహం శివోహం అని అంటారు ఆయన. నీకేం తెలుసు అసలు శివుడి గురించి? ఏదో ఒకటి మాట్లాడతారు, వస్తారు, నువ్వు మాట్లాడతావు, పీక్తావు, పోతావు, అంతే. దాని తర్వాత వచ్చి మహాత్మా గాంధీ గారి ప్రిన్సిపల్స్ అండ్ ఐడియాలజీ అంటారు. బ్రదర్, నేను నీకు క్లియర్ కట్గా చెప్తున్నా ఏందనంటే, మహాత్మా గాంధీ గారు కొన్ని సూత్రాలు చెప్పారు, అది పాటించాలి అని చెప్పి రాజ్యాంగంలో రాయలే. సో నేను పాటించాలన్నా వద్దా సిద్ధాంతాలు అనేది అది నా వ్యక్తిగత డెసిషన్ అది. సో నేను పాటించా. ఎస్, మహాత్మా గాంధీ గారు ఒక ఫ్రీడమ్ ఫైటర్, దేశ స్వతంత్రంలో ఆయనది కీలక పాత్ర, అరుదైన గౌరవం దేశం ఆయనకి ఇస్తుంది, గిరీష్ దారమోని గుడిస్తాడు, రాజ్యాంగం గుడిస్తుంది, అందులో డౌట్ లేదు. బట్ ఆయన సిద్ధాంతాలు ఈ చెంప కొడితే ఈ చెంప చూపెట్టు, వాళ్ళు వచ్చి బుల్లెట్లు దిగుతే నేను చచ్చిపోయినైనా అలా బతికిస్తా, ఇది కాదు. నాకు ప్రాణం మీద లవ్ ప్రేమ ఉంటుంది, గడపర దించుతా నేను కూడా. తో నీ సిద్ధాంతాలు ఏవైతే అడమైన సిద్ధాంతాలు ఉంటాయి చూడు, నువ్వు చెప్పేటివి ఇవన్నీ నడవై. నాకు ఈ విచారధార అనేది అయితే నడుపుతావు చూడు, ఈ ధారాలల్లా ఈ నడవై మాకు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, టు కన్క్లూడ్ దిస్ టాపిక్, నేను ఏం మాట్లాడుతున్నానంటే ఫ్రెండ్స్, ఇవాళ విదేశాలలో పోయి ఛాతీ చౌడాయి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడతాడు? ఏ శక్తి ఆయన లోపల పరకాయ ప్రవేశం చేస్తున్నది? ఏ అసుర శక్తి ఆయన ఛాతీలకు పోయి పరకాయ ప్రవేశం చేసి నాటకాలు ఆడుతున్నాడు? జార్జ్ సోరోసా, లేకపోతే డీప్ స్టేటా, ఎవరు? సో ఇవాళ రాహుల్ గాంధీ అనే ఈ వ్యక్తి మనకు ప్రోగ్రెసివా, రిగ్రెసివా అడుగుతున్నది చిత్రగుప్త్, అడుగుతుంది దేశం. కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ కమెంట్ రూపంలో చెప్పుంటారు. మేము మాట్లాడింది ఏమన్నా తప్పు అని అనిపిస్తే ఆబ్వియస్గా ఆధారాలు ఉండాలి, బికాస్ లేకపోతే నేను కమెంట్ చూసి కూడా పెద్దగా పట్టించుకోను. ఇన్ కేస్ నేనేమన్నా మిస్ అయ్యి మీరు యాడ్ చేస్తానంటే దానికంటే మించింది ఇంకేం ఉండదు. ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ అండ్ వీఆర్ స్టూడెంట్స్, వీ లెర్న్ వెరీ క్విక్లీ. సో మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. అగర్ ఈ కంటెంట్లో మేము మాట్లాడింది సై అని అంటే అట్లీస్ట్ మేము చూస్తున్నప్పుడు మాకు చిన్న ప్రోత్సాహం వస్తుంది. ఇప్పుడు షో నడుస్తుంది కూడా, ఎస్ అని ఒక కమెంట్ పెట్టుర్రి ఫ్రెండ్స్, వీ విల్ బి గ్రేట్ఫుల్ టు యూ. అందుకే అడుగుతున్నా, ఈ కాంగ్రెస్ గురించి ఆలోచించుర్రి, లేకపోతే మనం అందరం అనుభవించాల్సిన రోజు వస్తుంది. అందుకే చిత్రగుప్త్ ట్యాగ్ లైన్ చెప్తుంది, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.